చూసే దాన్ని బట్టి చూడబడేది ఉంటుంది. అంతేనా ప్రతి గారు? ఓకే. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం ఒకటి అవ్వాలని ఉంది. అంటే నా దగ్గర నేను ఎక్కువ మందికి దగ్గరికి తీసుకెళ్ళాలి, ఇది ఫస్ట్ అవ్వాలని కోరుకోవాలి. డైరెక్ట్ మనం కస్టమర్లని, పీబీని, టీమ్ని అట్లా కోరుకోవద్దు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్. ఓకే. నాకు జ్ఞాపక శక్తి పెరగాలని పిల్లవాడు కోరుకోవాలి, నాకు ఏకాగ్రత పెరగాలని కోరుకోవాలి. డైరెక్ట్ మార్కులు కోరుకుంటూ వస్తే కృష్ణకి రావు. నాకు జ్ఞాపక శక్తి పెరగాలి, నాకు ఓపిక పెరగాలి, ఏకాగ్రత పెరగాలి, ఇవి కోరుకోవాలి. దేవుడి దగ్గర, వినాయకుడి దగ్గర పెట్టామనుకోండి, అది కోరుకోవాలి. ఫస్ట్ ఏం కోరుకోవాలి భగవంతుని దగ్గర నుంచి? ఈ శక్తి పెరగాలని కోరుకోవాలి. సో ఆలోచన శక్తి పెరగాలి. అది అర్థం చేసుకోవడంలో ఉంటుంది, ఆలోచించడంలో ఉంటుంది. ఆలోచన ఇటువైపు, ఆలోచన ఇటువైపు, అనుభవాలు. ఏ అనుభవము ఫస్ట్ కోరుకోవాలి? ఫస్ట్ నేను ఎఫెక్టివ్గా నా దగ్గర ఉన్నటువంటి ఆస్తి ఏంటి? ఆస్తి మనకు వివా ఇచ్చిన ఆస్తి ఇన్ఫర్మేషన్ మేడం, వెల్నెస్ నా ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్, నా పల్స్ ఇన్ఫర్మేషన్, నా డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ఫర్మేషన్, నా వీక్లీ ఇన్కమ్ ఇన్ఫర్మేషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇన్ఫర్మేషన్. ఇది నీకు నేను ఇస్తున్న ఆస్తి. ఎవరు ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు, అది ఇచ్చింది మనం కొని దాని దగ్గర కొన్నందుకు, డ్రింక్ చేసినందుకు, సరిగ్గా ఫీల్ అయినందుకు అది షేర్ చేసుకునే అవకాశం ఇచ్చింది. ఎందుకంటే దాంట్లో సంపాదన ఉంది. ఇటువంటి వ్యక్తి బతిలాడుతూ ఉంటాడు, ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. నాకు పెద్ద విచిత్రం ఏంటంటే, అట్లా ప్లీజ్ ప్లీజ్ అని బతిలాడి అందరు చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, దయచేసి లైక్ కొట్టండి, షేర్ చేయట్లేదు అని బతిలాడేటువంటి కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్, షేర్ చేయమని అనేవాళ్ళు, షేర్ చేస్తే సంపాదన ఇచ్చే డైరెక్ట్ సెల్లింగ్ని అవహేళన చేస్తుంటారు, జోక్ చేస్తూ ఉంటారు. చూసిరా? అది మీకు అర్థమైన పాయింట్. వాళ్ళు షేర్ చేయమని చెప్తుంటారు, నా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మీకు దండం పెడతా అని అంటుంటారు. కానీ మళ్ళీ ఇక్కడ షేరింగ్ చేసినంత మాత్రం, అక్కడ షేరింగ్ చేస్తే సంపాదన ఉందా? లైకులు కొడితే సంపాదన ఉందా? లేదు. కానీ ఇక్కడ షేరింగ్ చేస్తే అదే కంపెనీ, అదే సీనియర్ అతనికి ఒక ఉపాధిని, ఇన్కమ్ని చూపిస్తుంది. దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ గ్రేట్నెస్. ఓకే. ఈ గ్రేట్నెస్ని తెలియజేసుకోవాలి. ఇది ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నటువంటి ఆస్తి, స్థిరాస్తి. ఓకే. అది మనకి వివా ఇస్తుంది. దానికి అందుకని కృతజ్ఞతలు, గ్రాటిట్యూడ్ తెలియాలి, దాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే. సో మనం ఆలోచించే తీరును బట్టి మన అనుభవాలు ఉంటుంది, చూసేదాన్ని బట్టి చూడబడేది ఉంటుంది. మనము ఎఫెక్టివ్గా ఈ ఇన్ఫర్మేషన్ని నేను ఎక్కువ మందికి చేర్చాలి. చేర్చాలి ఎఫెక్టివ్గా అంటే, ఎందుకనంటే వాళ్ళకి అది అర్థం కాదు. కాఫీ అంటే ఏ కాఫీ గుర్తొస్తుంది? భార్యాభర్తలు హాయిగా నవ్వుకోవడానికి, టైంపాస్ ఎంటర్టైన్మెంట్కి తయారు చేసుకునే కాఫీ, బ్రూ కాఫీ గుర్తొస్తుంది. కానీ గ్లూకోజ్ని కంట్రోల్ చేసి చక్కెర శాతాన్ని తగ్గించేటువంటి పవర్ ఉన్నటువంటి ఐ కాఫీ గుర్తుకు రాదు, తెలియదు. దాన్ని ఎఫెక్టివ్గా చేయించాలి. ఇప్పుడు ఏది అవసరము? హాయిగా నవ్వుతూ తులుతూ తాగే బ్రూ కాఫీనా, లేకపోతే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ఐ కాఫీ కదా? సో ఇది ఈ నీడ్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇండస్ట్రీ ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ని తయారు చేసింది. నా గురించి అందరి దగ్గరికి తీసుకెళ్ళు. నా గురించి చెప్పడానికి ఏ అమితాబ్ బచ్చన్ రాడు, షారుఖ్ ఖాన్ రాడు, నాగార్జున అసలే రాడు. నువ్వే డ్రింక్ చేసిన నువ్వే చెప్పాలి అది నిజమో కాదు. ఓకేనా? ఇది మనకున్నటువంటి స్థిరాస్తి. దీనివల్ల ఎవ్రీ వీక్ ఒక రెంట్ వచ్చినట్టు ఒక 5,000 10,000 మనం తీసుకోవచ్చు. కాన్ఫిడెంట్ ఉందా? ఇది మనకు మనీ ఇచ్చేటువంటి ఒక కంపెనీకి మనం ఎలా సర్వీస్ ఇచ్చి సంపాదించుకోవాలనేది తెలియాలి. ఇది మనకు ఉన్నటువంటి మినిమం అర్థం చేసుకోవాల్సిన తీరు. ఓకే. సో చూడబడేదంటే జరగబడేది,
జరగబడేది దేని బట్టి ఉంటుందంట? మనము ఆలోచించి అర్థం చేసుకునే తీరును బట్టి. ద అబ్జర్వర్ కెన్ చేంజ్ ద అబ్జర్వ్డ్ థింగ్. ద అబ్జర్వర్ కెన్ చేంజ్, ఆలోచించే వ్యక్తి, అర్థం చేసుకునే వ్యక్తి తను ఏదైతే కోరుకుంటున్నాడో, దేన్నైతే అబ్జర్వ్ చేస్తున్నాడో దాన్ని క్రియేట్ చేసుకోగలుగుతాడు, మార్చుకోగలుగుతాడు. తర్వాత కొంచెం సమయం ఇస్తాను దీని మీద. అసలు ఇదే మెయిన్, ఇదే బాగా అర్థం చేసుకోవాలి. నేను దీన్ని ఎంతో కాలం నుంచి స్టడీ చేస్తూ నన్ను నేను అప్డేట్ చేసుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాను. దానికి తగ్గట్టే మీకు కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలుగుతున్నాను. మీలో కూడా మార్పు అనేది, చేంజ్ అనేది వస్తుంది. కెన్ చేంజ్ అన్నాడు కదా అక్కడ. ద అబ్జర్వర్ కెన్ చేంజ్. ఏ చేంజ్ రావాలో తెలియాలా వద్దా? ఈ ఆలోచించే వ్యక్తికి, అబ్జర్వ్ చేసే వ్యక్తికి ఏ చేంజ్ రావాలో తెలియాలి. అది అస్సలైన గ్రేట్నెస్. ఒక్కొక్కరు ఒకటి చెప్తుంటారు, మనకి ఈ చేంజ్ కావాలి, మనకి ఆ చేంజ్ కావాలి. ఎలా అంటే అది ఎలా వస్తుంది అనేది కొంతమంది మాత్రమే కరెక్ట్ చెప్తున్నారు. 5 AM క్లబ్ అని బుక్ కూడా రాసి చెప్తున్నారు. మీ సీక్రెట్ అంతా ఈ 5 AM క్లబ్ లోనే ఉంది. అతని పేరు మిరాకిల్ మార్నింగ్ అనే పుస్తకం రాసినటువంటి వ్యక్తి. పెద్ద పెద్ద సభలు విదేశాల్లో. మార్నింగ్ లేవడం వల్ల లాభం ఏంటి? నీ జీవితం మారిపోద్ది, ఇల్లు ఒళ్ళు అంతా మారిపోతుంది. ది మిరాకిల్ మార్నింగ్ అని పెద్ద పెద్ద సభలు. దానికి నాకు చాలా ఆశ్చర్యమైంది, ఒక చిన్న పాయింట్ ని ఇంత పెద్దగానా అని. ఏదో మామూలుగా చెబితే సరిపోద్ది, అలా కాదు. దాని మీద పుస్తకం రాయడం, మీరు యూట్యూబ్లో గూగుల్లో కొట్టి చూడండి. ఆయన జీవితంలో ఒక పెద్ద ఇది జరిగి, నష్టం జరిగి తర్వాత వెళ్ళారు, గొప్ప స్థానానికి వెళ్ళారు. అందుకని దాని యొక్క గొప్పతనం చెప్తాను. ఎప్పుడైనా ఈ మాట గుర్తుపెట్టుకోండి, 4 to 6 అనే టైం. మీకు ఏ దుఃఖమైనా సరే, ఎటువంటిది అయినా సరే, ఏ ఇబ్బంది వచ్చినా ఫస్ట్ ఆ టైంలో లేచి కూర్చోవడం. అంతే, కూర్చోండి అంతే, ఇంకా జరగాల్సింది జరుగుతుంది. ఏదైనా ఆరోగ్యానికి, ఆర్థికము, ఇంకేమైనా అనుబంధాలు, రిలేషన్స్, ఏదైనా సరే. ఎవరైనా వచ్చి మన దగ్గర బాధపడుతున్నా, నువ్వు ఫస్ట్ ఇది నాకు లేచే ఓపిక, నువ్వు అవన్నీ చెప్పొద్దు. నిన్ను ముందు, అందుకే నిన్ను నువ్వు జయించు ఫస్ట్. నిన్ను నువ్వు జయించండి, నీకు నువ్వు సాయం చేసుకుంది దేవుడి సాయం అందదు. ఇది మళ్ళీ రాసుకోవాలి, ఇది కూడా ఇంపార్టెంట్. ఇది నాకు బాగా తెలుసు. నీకు నువ్వు సాయం చేసుకోకపోతే, ఒక గంట అయినా పుస్తకం ముందు కూర్చోకపోతే దేవుడి సాయం కూడా అందదు. ఎట్లా అందుతుంది? ఆ ఫ్రీక్వెన్సీ రాదు కదా, క్రియేట్ అవ్వదు. ఆ ఫ్రీక్వెన్సీ క్రియేట్ అయితే రీచ్ అవుతాం, అయితే రీచ్ అవ్వం. రెండు విషయాలు చెప్పేసి ముగుతాను. శ్రవణం, ఏకాగ్రత, ఈ రెండు ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చిన్నదే. ఇప్పుడు అంటే ఎవరిని వింటున్నాం, రోజంతా ఏదో ఒకటి వింటూనే ఉంటాం. ఇది ఏదైనా మాటల్లో కానీ, పక్కన వాళ్ళు మాట్లాడేది కానీ సరిగ్గా కొంచెం లేకపోయినా ఎమ్మటే ఈ మనసు ఇట్లా కదులుతూనే ఉంటుంది. ఇది వాటర్ అనుకోండి, వినేదంతా దీన్ని కదిలిస్తూ ఉంటుంది. అది నేను మాట్లాడినా, ఇప్పుడు నేను చాలా మీతోటి చాలా స్మూత్ గా మాట్లాడలేదు అనుకోండి, ఇది కదిలిపోతూ ఉంటుంది. అందుకే మాట్లాడటం చాలా ఇంపార్టెంట్. ఓకే. ఏకాగ్రత, దీనికి ఏకాగ్రతకి లింక్ అన్నమాట. ఒక వినేది చాలా ఇంపార్టెంట్ అనుకోండి, అక్కడనే ఏకాగ్రత ఉంది. శ్రవణం, ఆ మననం, అండ్ ఏది మనం చదవడం, పఠనం, ఈ మూడు కూడా చాలా ఒకటే లెవెల్, చాలా ఇంపార్టెంట్. ఈ మనసుని కదిలిస్తూ ఉంటాయి, ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి. అది చాలా బాగుండాలి, ఎఫెక్టివ్ గా ఉండాలి అని అంటే ఈ మూడింటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి. శ్రవణం వినే దగ్గర, పఠనం చదివే దగ్గర, మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటాం, రిపీట్ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ మళ్ళీ, వాటి దగ్గర ఉండాలి. ఇది దేనికోసం చెప్తున్నాము కోటం? 2 రౌండ్లు పెట్టుకున్నావు కదా, చూసేది, చూడబడేది.
ఇది చూసే దానికోసం అదే కదా క్రియేట్ చేసేది. అందుకని ఈ జాగ్రత్త చెప్తాను. సంబంధం లేని సబ్జెక్టులోకి వెళ్ళే దానికి దానికి దీనికి సంబంధం ఉంది. ఆ సంబంధం తెలుసుకోవడం మరి అసలైంది సైన్స్. దీనికి ఆ వర్షం ఎందుకు కురిచింది, ఆ మేఘాలకి వర్షాలకి ఆ సముద్రానికి సంబంధం ఏందో తెలుసుకుంటే సైన్స్ అవుతుంది. యాపిల్కి గ్రావిటేషన్కి ఏందని సంబంధం తెలుసుకున్నాడు, సైన్స్ అయింది. సంబంధాలు తెలుసుకోవాలి. ఉమ్. అరే నాకు ఇంత మంచి రిజల్ట్ వస్తుంది అంటే దేని వల్ల వస్తుంది అనేది దాన్ని తెలుసుకోవాలి. అందుకే గుర్తించడం గొప్ప అన్నారు. గుర్తించడం గొప్ప. ఒకసారి గుర్తిస్తే మళ్ళీ మళ్ళీ జరిగేలాగా గమనించుకుంటాం. ఉమ్. అన్ని రాసుకోదగ్గయేనా, గుర్తు పెట్టుకోదగ్గయేనా? అయితే రాసుకోండి. ఒక్కటి కూడా వేస్ట్ ఉండదు. అవును, ఈరోజు ఎంసీ రాలేదేంటి? ఉమ్. ఇది చేసి అవన్నీ పక్కన పెట్టి ఇది రాసుకో ఫస్ట్. పెద్ద పెద్ద పదాలు చేస్తే మొత్తం ఎటో తిరుగుతుంటది. ఉమ్. శ్రవణం మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసేటువంటిది ప్లస్ పఠనం. మనం చదివేటువంటి లోపలికి వెళ్ళేటువంటి మిక్సీ గ్రైండర్లు అన్నమాట, జార్లు ఇవి లోపలికి వెళ్తుంటాయి. చూస్తూ చదివేది, వింటూ మననం చేసేది. ఇది ముఖ్యం. దీనివల్ల చూడబడేవాడు పర్ఫెక్ట్ గా ఉంటాడు, అంటే ఆలోచించేవాడు పక్కకు పోకుండా ఉంటాడు. ఎందుకనంటే ఆల్వేస్ ఈ అబ్జర్వర్ తను అబ్జర్వ్ చేసేటువంటిది ఏదైతే కావాలని కోరుకుంటున్నాడో దాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాడు. ఒక జిఎస్ఎం చేయాలి అని పెట్టుకున్నాడు, ఎర్లీ మార్నింగ్ లేవాలి అని పెట్టుకున్నాడు. ఓకే, ఈ వీడు మొత్తం డిస్టర్బ్ అవుతాడు. అందుకే అంటే తనే క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి తను చాలా జాగ్రత్తగా ఉండాలి. మూమెంట్ అవేర్నెస్ లో ఉండాలి అనమాట. అది ఇంపార్టెంట్. ఆ పవర్ ఎర్లీ మార్నింగ్ లేస్తేనే వస్తుంది, ఆ కాన్సన్ట్రేషన్ పవర్. ఓకే, క్వశ్చన్స్ దగ్గర ఇట్లా రౌండ్ అప్ చేసి పెట్టుకోండి, ఇది డిస్కస్ చేస్తేనే బాగుంటుంది. సో ఈ చూసేవాడి కోసం నేను ఒకటి చెప్పాను కదా, వినడము, లిజనింగ్ దగ్గర కేరింగ్, మళ్ళీ రిపీట్ చేసే దగ్గర కేరింగ్, చదివే వాటి దగ్గర కేరింగ్. ఏకాగ్రత ఉండడానికి ట్రై చేయాలి ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వింటున్నారు, ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి? పెన్ను పేపర్ పట్టుకోవాలి, లేకపోతే ఉండదు అది. మనసును గాలిపటాన్ని దారం వేసి లాగి గట్టి పట్టుకుంటేనే అటు ఇటు పోకుండా ఉంటుంది. పెన్ను పేపర్ పట్టుకోవాలి, అది చూయించేటువంటి అది ఉండాలి. ఓకే, పడుకునేటప్పుడు అలారం పెట్టుకోవాలి. నేను లేచినప్పుడు అలారం, యోగా ప్రాక్టీస్ చేసేటప్పుడు అలారం, ఎంతసేపటికి అయిపోవాలి. 5కి మళ్ళీ అలారం, ఇప్పుడు లాగిన్ అవ్వాలి. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏంది, 6కి. ఇట్లా ఏకాగ్రత పెంచడానికి, అప్పుడు మననం కరెక్ట్గా ఉంటుంది. అర్థమైందా? ఉమ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్. లేకపోతే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మో దాన్ని పట్టుకోవడం అర్జునుడికే సవ్యసాచికే సాధ్యం కాదు, ఇంక నీకు నాకు అయిద్దాం, అసలుకి అవ్వదు. అందుకే పీఈటీ టీచర్లు అవసరం, మనలోనే ఉండాలి ఆ గైడ్, పీఈటీ టీచర్. లేకపోతే దానికి వచ్చే ప్రతి ఆలోచన ఎమోషన్ని మనం కరెక్టే అనుకుంటూ ఉంటాం, ఫీల్ అవుతుంది కూడా కరెక్ట్ అనుకుంటాం. కాదు, పని పక్కకు జరగకుండా చేసేదే కరెక్ట్. మన పనిని పక్కకు పోకుండా పర్ఫెక్ట్ గా చేసేది. నువ్వు ఫస్ట్ ఏం ఫిక్స్ అయ్యావు? ఈ జనవరి నుంచి ఈ జిఎస్ఎం, ఈ ట్యాంక్ యూనిట్లు ఇది అవ్వాలి అని పెట్టుకున్నావు. అది పక్క పోతుందంటే పర్ఫెక్ట్ కాదు. సింపుల్ లాజిక్.
సైన్స్. నీ డైమండ్ క్రియేషన్ పెట్టుకున్నావు, నీ డైమండ్ క్రియేషన్. నేను కనీసము రోజుకి ఒక ముగ్గురు చొప్పున, వారానికి ఒక 10-15 మందికి నేను నా కంపెనీ గురించి నేను అవేర్నెస్ చేయాలి. ఇన్సూరెన్స్ ఏజెంట్ అయితే ఇన్సూరెన్స్ పాలసీల గురించి, వివైటీ అయితే పల్స్ల గురించి, రియల్టర్ అయితే వాళ్ళ ఫ్లాట్ల గురించి. నలుగురికి చెప్పుకోవాలా కృష్ణ సార్? చెప్పుకుంటేనే ఆర్డర్స్ వస్తాయి. ఇది బిజినెస్ మ్యాన్ మినిమం ఇది. తన టీం ద్వారా కానీ తన ద్వారా కానీ. ఏం చేయకుండా ఉండి ఏం రావట్లేదు కదండి అనేవాళ్ళు, వాళ్ళకి సైన్స్ తెలియదు. ఓకే. తర్వాత ఇంకొక పాయింట్ ఈ చూసేవాడి కోసం, సావాసం ప్లస్ సాధన. ఇది కూడా ఈ ఎవరైతే ఈ థింకింగ్ ఈ అబ్జర్వర్కి తెలియాలి. అబ్జర్వర్కి తెలియాలి. సావాసం అంటే మనసా వాచ కర్మన ఎవరితోటి మింగిల్ అవుతున్నాం, ఎవరితోటి మాట్లాడుతున్నాం. సావాసానికి ఎవరికి సాధన ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అసలు నువ్వు ఏది కావాలనుకుంటున్నావో దాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళతోటి ఉంటున్నామా లేదా అనేది ముఖ్యం. ఎప్పుడైనా ప్రాక్టీస్ చేసేటోళ్ళు ఇష్టం వచ్చినట్టుగా టైం ఇవ్వరు. వాళ్ళ పని మీద వాళ్ళు ఉంటారు. వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని మ్యాచ్ చేస్తున్నాం అనేది ముఖ్యం. అలా కుదరక ఎవరెవరితోటి మనం ఉంటే ఇతను ఎస్ఐ కాలేడు, అనుకున్నది సాధించలేడు, ఆ బిజినెస్ మ్యాన్ అవ్వలేడు. ఇది అవసరమైన చూసే వ్యక్తికి, అబ్జర్వర్కి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సోషల్ మీడియాలో దేంతో కూడి ఉంటున్నాడు. నేను కొన్ని వారాలు అంటే నెలలు ఒకే రకమైనటువంటి వీడియోస్ని ట్యాప్ చేస్తూ ఉండడం వల్ల నాకు అవే వస్తున్నాయి. మ్యాక్సిమం దరిద్రం పోయింది. నా సబ్ కాన్షియస్ అనమాట, అది సిస్టము నాకు అనుకూలంగా తయారైంది. అదే అవే నాకు ఏమేమి అవసరం, నా బిజినెస్కి ఉపయోగపడేవి, నా హెల్త్ వెల్నెస్కి ఉపయోగపడేవి, మంచి మోటివేట్ చేసేవి, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే సిస్టమ్ని సబ్ కాన్షియస్ని మనకు తగ్గట్టు ఉపయోగించుకోవచ్చు అన్న అర్థం, అంతే కదా. రియాక్షన్స్ ఇవ్వండి, ఉపయోగించుకోండి. అవును కరెక్టే అనుకున్నాం, అక్కడనే ఉండండి కొద్దిసేపు వరకు. మనం అర్ధగంట అనుకోండి, మీరు అర్ధగంట ఇచ్చారనుకోండి, అర్ధగంట అక్కడే ఉండాలి ఆ సబ్జెక్ట్ దగ్గరనే. లేదు గంట ఇచ్చారనుకోండి, గంట సబ్జెక్ట్ దగ్గరనే ఉండాలి, పెన్ను పేపర్ పట్టుకొని. లేకపోతే ఇంకా అది ఎడ్యుకేషన్ ఎందుకు అయింది? ఏదో మోటివేషన్ కోసం వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటుందా, బిజినెస్ నన్ను తీసుకెళ్లేది ఏదైనా ఉంటుందా అని ఉంటుంది. కాక ఎడ్యుకేషన్ తీసుకొని బిజినెస్ని మనం తీసుకెళ్ళాలి. బిజినెస్ మనల్ని తీసుకెళ్ళదు, మనం బిజినెస్ని పెట్టుకోవాలి. యాక్చువల్ అయితే 5 లక్షలు 10 లక్షలు పెట్టుకొని స్టాక్ పాయింట్ పెట్టుకోవాలి. ఇప్పుడేమో అవసరం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఆ ఎడ్యుకేషన్ ఇస్తే సరిపోతుంది. అట్లా. ఓకే. వినడము, చదవడము, రిపీట్ చేసుకోవడము, ఏకాగ్రతగా ఉండడం అంటే జాగ్రత్తగా ఉండడం. ఏకాగ్రత బ్రాకెట్లో జాగ్రత్త అనేది పెన్. ఉదాహరణకు పెన్ను పట్టుకొని పేపర్ మీద ఉంటే నా ప్రతి వర్డ్ వినబడుతుంది. లేకపోతే మధ్యలో మనసు వచ్చి ఇంకోటి ఏదో విశ్లేషిస్తూ ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే లీడర్షిప్ చేయాలి, గైడ్ చేయాలి, మినిమం ఒక 100 మెంబర్స్కైనా నా యొక్క నెట్వర్క్ ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ఫర్మేషన్. ఎక్కడో ఎవరో స్టేజ్ మీద మోటివేషన్ చేస్తుంటే నేను ఎక్కడో ఒక కుర్చీలో ఒక దగ్గర కూర్చోవడం అది కాదు. ఆ హాల్లో ఉన్న మాక్సిమం మెంబర్స్ నీ టీం వాళ్ళే అయి ఉండాలి. అక్కడ నువ్వు ఒక లీడర్గా నీ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ అయి ఉండాలి ఆ ప్రోగ్రాంలో.
అట్లా ఉండాలి. ఆ రోజు కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది పరమాన్నం అనమాట. ఇది ఇప్పుడు నేను చెప్పేది అయితే ఆ డ్రీమర్స్కి. మిగతా వాళ్ళకి ఓకే, ఒక ఇన్స్పైరింగ్ అంతే. ఓకే. యద్భావం తద్భవతి. నీ ఆలోచన కాకపోతే ఆ యొక్క మెయిన్ ఆ తరంగాల్ని తయారు చేసే దగ్గరే ఇది నేను ఇప్పుడు చెప్పేది. నేను ఎంతైనా చేస్తా సార్, నాకు ఎంత ఇష్టం అంటే సార్ నేను ఏదైనా అని అంటారు. కనీసం నెట్ బ్యాలెన్స్ వేసుకోరు. నెట్ బ్యాలెన్స్ వేసుకొని వినలేరు ఒక దానికి సంబంధించింది నోట్ చేసుకోలేరు. కానీ ఇన్కమ్ అవసరం అంటే ఎంత అవసరం అంటే ప్రాణం సార్ అసలు అంటారు. మరి వచ్చే మార్గం ఏదైనా ఉంటుంటే ఏదీ లేదంటారు. అంటే దానికి తగ్గట్టుగా మనం తయారవ్వలేకపోతున్నాం అని అర్థం. మరి నీకు గైడ్ ఎవరు అంటే నాకు గైడ్ ఎవరు లేరు అని అర్థం. ఎందుకంటే ఆల్రెడీ 35 ఇయర్స్ 45 ఇయర్స్ వచ్చి ఉంటాయి. గైడ్ని పెట్టుకునేంత ఈగో ఉండదు. అదే పిల్లలు యూత్ అయితే గైడ్ని పెట్టుకుంటారు. మహిళలకి మళ్ళీ ఉంటుంది. ఉమ్, అట్లా ఇదంతా లోపాలన్నమాట. ముందుకు వెళ్ళలేకపోవడానికి, ఓ చిన్న ర్యాంక్ వచ్చి ఆగిపోవడానికి. ఈ లోపల సన్నాయి మేళం వస్తూనే ఉంటది. ఎవరు? వేరే కంపెనీకి సంబంధించి ఇక మా ఇంకా తక్కువ రేటు, మీకు అసలు వీక్లీ ఇన్కమ్ వస్తుందా చూడండి, ఇక్కడైతే ఇంకా ఉంటాయి అనుకుంటూ వాళ్ళు వస్తుంటారు. ఈ లోపల కాన్సన్ట్రేషన్ ఇక్కడే క్రియేట్ చేయలేకపోతే, ఇంత టీం వర్క్ ఉన్నటువంటి దగ్గరనే క్రియేట్ చేయలేకపోతే ఇంకెక్కడైనా సరే క్రియేట్ చేయడం కష్టం. ఇంత పర్సంటేజ్, మనం పర్సంటేజ్ ఎలా చూడాలి అని అంటే, అక్కడ ఒక ప్రోడక్ట్కి వచ్చే 30 రూపాయలు 300 కాదు. ఇక్కడ వచ్చేటువంటి ఒక్క ప్రోడక్ట్ కొంటే 10 ప్రోడక్ట్లు కొంటే వచ్చేటువంటి ఆ 300 రూపాయలు కాదు. ఒక్క ప్రోడక్ట్ కొంటే వచ్చేటువంటి పర్సంటేజ్ చూడాలి. అది తేడా. ఉమ్. వాళ్ళకి ఆ కమిషన్ రావాలి అంటే ఎంత మాక్సిమం ఫుల్గా ఎన్ని ప్రోడక్ట్లు తీసుకోవాలి. ఇక్కడ కేవలం ఒక ప్రోడక్ట్. మనం ఒక్క ప్రోడక్ట్ తోటి ఒక సోపుని ఒక సర్ఫును లేకపోతే ఇంకోటి ఏదో పోల్చగలమా? లేదు కదా. అసలు పోల్చలేం. కాబట్టి అది చూసుకోవాలి మనం. కొంతమంది నేను బాగా రిటైల్ చేస్తాననేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి వేరే వాళ్ళ ప్రోడక్ట్లు అమ్మి పెట్టడం, నాకు 500 రూపాయలు ఇవ్వండి ప్లీజ్, ఎక్కువ ఇవ్వండి నేను అమ్మి పెడతాను అంటున్నారంట. అరే, నువ్వు ఎట్లాంటి అని అంటే ఇక దేవుడు వచ్చి బంగారం కోరుకునే దానికి, ఉం? నా ప్లేట్ అంతా చిత్తులు చిత్తులు వంకలు పోయింది, ఇది అల్యూమినియంది బంగారంది చేసి అన్నట్టుంది. ఆడెవడో ఇచ్చే 500, ఉం? అది నీకెందుకు? నువ్వే డైరెక్ట్ తీసుకొని నువ్వు రాజాలాగా టీం బోనస్ తీసుకోవడానికి. ఇది ఆలోచన. ఆలోచన రిచ్ మైండ్ సెట్ చూడండి, పూర్ మైండ్ సెట్ ఎట్లుందో. వాడు వాన్ ర్యాంక్ కోసం ఏదో ఆర్డర్లు పెట్టుకొని ఉన్నది నీకు తక్కువ రేటు అమ్మ ఇంట్లో స్టాక్ ఉండకుండా అమ్ముడు పెట్టడానికి నీకు ఇచ్చాడు. ఈ పూట గడవడానికి 500 కోసం చూసుకుంటే నీదేం రిచ్ మైండ్ సెట్ అసలుకి? ఇన్ని ఇన్నేళ్ళు వచ్చినా కూడా నీకు ఇంకా ఒక బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించడం రాకపోతే ఇంకెందుకు అది అసలు జీవితం? ఇది ఆ స్కిల్ని తీసి పనంగా పెడుతున్నాం. సో సావాసం, ఇదంతా సావాస దోషం అంటామా? ఇదంతా సావాస దోషం. ఎవరితోటి మనము ఉంటున్నాం అనేది క్వాలిటీ, క్వాలిటీ థాట్స్ లక్ష్యం ఉండాలి. మనతోటి మాట్లాడాలి అని అంటే ఒక నిర్ణీత, ఒక నిర్దేశితటువంటి పర్సన్స్ ఉండాలి. ఒక గుడ్ థాట్స్ ఉండాలి, గుడ్ హ్యాబిట్స్ ఉండాలి. ఇది చెప్పే గైడెన్స్ ని కూడా ఓవర్ విశ్లేషణ. దీనికోసం చెప్తుండొచ్చు, ఇది కారణం అయి ఉండొచ్చు, ఈ మోటివేషన్ దీనికై ఉండొచ్చు అని అనుకొని ఆ సీనియర్ చెప్తున్నది ఇది నా కోసము, నా డైమండ్ క్రియేషన్ కోసము, నా నెట్వర్క్ ని బోత్ సైడ్ నా టీమ్ బోనస్ కోసం అని ముందైతే అది రాదు. అంటే సముద్ర మదనం చేసినప్పుడు కూడా క్షీరసాగర మదనం విషయం వచ్చిందంట. ఉమ్. అటువంటి సావాసం దగ్గరనేమో ఆ 500 రూపాయలు ఇచ్చేవాడు దేవుడిలాగా కనపడతాడు, ఇక్కడ చెప్పేటువంటి సీనియర్ విషయంలాగా కనపడతాడు. అర్థమైంది ఈ పాయింట్? నేను కొంచెం సీనియర్ని, కొంచెం పైన ఊపర్ ఉన్నాను కాబట్టి నాకు అర్థమవుతుంటది అనమాట ఒక్కొక్కరి ఆలోచనలు ఎలా ఉన్నాయి.
ఈ సీనియర్ చెప్పేదేమో ఇది ఉంటుంది. అట్లా అప్పటికప్పుడు నాకు వెంటనే 500 వస్తున్నాడు కాబట్టి ఇతను దేవుడు అనుకుంటుంటాడు. స్కిల్ మీద ఫోకస్ పెట్టే వ్యక్తి దయ్యంలా కనబడుతుంటాడు. నాకు ఈ మోటివేషన్ ఇందుకై చేసి ఉంటాడు, ఈ వాయిస్ మెసేజ్ ఇందుకు పెట్టుంటాడు, వీళ్ళని ఇది చేయడానికి పెట్టు. ఈ విశ్లేషణ చేస్తే టాప్ లెవెల్కి వస్తుందా? టాప్ 1 అస్సలు ఎక్కడ. అందుకే చెప్తున్నాను, ఈ ఆలోచించే వ్యక్తి, ఈ అబ్జర్వర్ కెన్ చేంజ్ ద అబ్జర్వ్డ్ థింగ్ పెట్టుకోవాలి. ఇక 2 స్కిల్స్ ఉంటాయి సరిగ్గా ఈ అబ్జర్వర్కి. ఇప్పుడు నేను చెప్పినటువంటి సావాసం ప్లస్ సాధన అంటే ప్రాక్టీస్. మరి ఎవరితోటి చేయాలి ఆ సావాసం అనేది అంటే, ఎప్పుడు ప్రాక్టీస్లో ఉండేవాడు, పర్సిస్టెన్సీలో ఉండేవాడు, కన్సిస్టెన్సీలో ఉండేవాడు, ఒబీడియన్స్లో ఉండేవాడు, వాళ్ళతో ఉండాలి. రియల్ ఫ్రెండ్ అనమాట. ఎవరికో నూటికో కోటికో దొరుకుతుంటారు. అట్లా మనమే దాంట్లోకి వెళ్ళామంటే ఈజీగా దొరుకుతారు. వర్క్ చేసేటప్పుడు సీనియర్ కనబడద్దు, అసలుకి మైండ్లో సీనియర్ ఉండకూడదు. సీనియర్ గురించి ఆలోచించామంటే మనం లోగా ఆలోచిస్తున్నట్టు అంతే. ఇప్పుడు ఆ చార్ట్ కూడా చెప్తాను స్పీడ్గా. ఇది చూడండి, ఈషా వశి అని 2 స్కిల్స్ ఉంటాయి. ఈషా వశి. ఈషా స్కిల్ అంటే కంట్రోలింగ్ పవర్, లీడర్షిప్ పవర్. కంట్రోలింగ్ పవర్ ఉన్న వాళ్ళకి లీడర్షిప్ ఉంటుంది, లేకపోతే రాదు, అస్సలకి రాదు. అండ్ వశి స్కిల్ అట్రాక్షన్ పవర్, సేల్స్ క్లోజింగ్ అని అంటాం దాన్ని, సేల్స్ క్లోజింగ్ పవర్ అని. చక్కటి ప్రెజెంటేషన్ స్కిల్, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఇవన్నీ దాంట్లోకి వస్తుంటాయి. దాన్ని ఈశత్వ వశిత్వ అంటారు. ఓకే, ఇది అబ్జర్వర్ ఉండే న్యాచురల్ స్కిల్స్. ఇవి న్యాచురల్ స్కిల్స్. ఇంటి దొంగ మన దగ్గరే ఉంటాడు, ఎక్కడో టైం వేస్ట్ చేస్తూ ఉంటాడు, ఏకాగ్రతని కోల్పోతూ ఉంటాడు. అంటే జాగ్రత్త. ఏకాగ్రత అంటే బ్రాకెట్లు ఏం పెట్టుకున్నాం? జాగ్రత్త. కరెక్ట్గా ఫ్రేమింగ్ ఒక వైట్ పేపర్లో ఈరోజు డేట్ వేసి చక్కగా రాసుకోవాలి, జీవితాంతం గుర్తుండిపోయే నోట్స్. ఇది నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. ఇది నేను దీంట్లో రాస్తాను, నా పిల్లలకి ఉపయోగపడుతుందని రాసి పెట్టుకుంటా. బాగుందా తాళపత్ర గ్రంథం? ఇది చాలా ఎంత కాస్ట్ తెలియదులే కానీ ఆర్డర్ పెట్టి నాకు ఇచ్చాడు ఫ్రెండ్, దాంట్లో రాస్తాను. ఇప్పుడు నేను మీకు చెప్పింది అంత క్రిస్టల్ క్లియర్గా రాస్తాను. కాకపోతే ఒక ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి ఉండాలి. ఓకేనా? ఈ 2 స్కిల్స్. సరే, ఇంకా టైం అవుతుంది, దీని మీదనే టాపిక్ చర్చ ఓపెన్ చేద్దాం. రేపు జానే సార్ రేపు చూపిద్దాం అది. రేపు ఇప్పుడు చెప్పిన దానికి దానికి మ్యాచ్ అవుతుంది. వస్తారుగా రేపు? కళ్యాణ్ ఇలాగా లేట్ వస్తారు. ఎంసీ గారు నమస్తే. సార్ సారీ సార్, పర్లేదు పర్లేదు, ఇట్లనే ప్రాక్టీస్ చేయాలి. ఫోన్ ఫ్రంట్ రూమ్ లో మర్చిపోయింది సార్, అలారం మోగలేదు అనుకుంటున్నాను సార్, ఆహాహా. దానివల్ల తెలియలేదు. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ అవుతుందిలే. ఇంకా నువ్వే ముందు లేచి అలారానికి చెప్తావు, నువ్వు ఇంకా మోగక్కర్లేదు, నేను లేచానులే అని చెప్తావు. రైట్, ఇప్పుడు విన్నారు కదా, అది చెప్పండి. కనెక్ట్ అయిన పాయింట్ కావచ్చు, కనెక్ట్ కావాల్సిన పాయింట్ కావచ్చు. మెయిన్ ఇదే, ఇంకా ఇదే సారాంశం. రోండా బర్న్ గారు చెప్పినది సీక్రెట్ బుక్.
తను బుక్స్ రాసింది, మ్యాజిక్ సీక్రెట్ హీరో శక్తి ద పవర్ అని. 4 బుక్స్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటాయి. ఇది అర్థమవుతే అది అర్థమవుతుంది. యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని ఒక క్యాన్సర్ ని జయించిన లూయిస్ హే గారు రాసిన ఒక బుక్ కూడా బాగుంటుంది. విజయానికి 5 మెట్లు అనే బుక్, అది కూడా చదవండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఆర్డర్ పెట్టుకోండి. లైఫ్ లో ఒకే ఒక్క ఛాన్స్ వచ్చింది, ఇంకా రాదు, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ ఇలాంటి కంపెనీ రాదు. మనకు 5 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ అంతే, ఏమైనా సంపాదించుకోవాలంటే ఇంకంతే. ఇంకా అంత తర్వాత కూడా అంత ఉత్సాహం కూడా ఉండదు సాధించడానికి. ఉమ్, గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ స్కిల్ లో 2 రకాలు చెప్పాడు కదా, ఈశావాసి అనేది. ఉమ్, ఉమ్. సరే, వర్షిప్ స్కిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది అంటే సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డెవలప్మెంట్ మీద, మన ఆలోచనల మీద, మన ఎమోషన్స్ కంట్రోల్ మీద ఉండేది ఈషా స్కిల్ అది. ఓకే సార్. సో సిద్ధి అంటాం దాన్ని. ఫస్ట్ ఇన్నర్ స్కిల్ అని ఉండాలి, అప్పుడు నెమ్మది నెమ్మదిగా అవుటర్ స్కిల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు, అప్పుడు కంట్రోల్ చేసే వాళ్ళని తయారు చేయగలుగుతారు. ఓకే సార్. అదే లీవరేజ్ లీడర్షిప్. ఇప్పుడు నేను డైట్ కంట్రోల్ చేయగలుగుతున్నాను, కాన్ఫిడెంట్ గా చెప్తారు వేరే వాళ్ళకి. దట్ ఈస్ ఈషా స్కిల్. ఓకే సార్. అదే నాయకత్వ స్కిల్, అంటే మన మీద నాయకత్వం, ఫస్ట్ వేరే వాళ్ళకి. అట్లా విశేషంగా నాయకత్వ స్కిల్ కలగడమే వినాయకుడు అంటాం. ఎస్. గణాలకి అధిపతి గణపతి. అది మనలో ఉన్న గణాలకి. వర్షి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఆ, ఇది అట్రాక్షన్, లా ఆఫ్ అట్రాక్షన్ స్కిల్. వాక్ వాక్ శక్తి అని అంటాం దాన్ని. ప్రెజెంటేషన్ స్కిల్, కౌన్సిలింగ్ స్కిల్, సేల్స్ క్లోజింగ్ అన్నమాట, లేదా టీమ్ క్రియేషన్. టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ వేరు. ఇది కనెక్టింగ్ స్కిల్స్ అనొచ్చు, అంతే కదా, వాక్ శక్తి అంటే అదే కదా, కనెక్టింగ్. ఎస్ సార్. స్పీకింగ్ స్కిల్ అంటే ఒకటి సీనియర్స్ కి చెప్పాను. అదేంటి స్పీకింగ్ స్కిల్ అంటే? నాకు మాట్లాడడం వచ్చు, బాగా వచ్చు అన్నదానికి ఏంటి క్రైటీరియా? నేను మీతో మాట్లాడుతున్నాను, నేను బాగా మాట్లాడాను అని అంటే ఏంటి, ఎట్లా చెప్పచ్చు? స్ట్రెస్ తీసేసి ఇంట్రెస్ట్ పెంచాలి. కొలమానం ఎస్ఐ పద్ధతులు అంటాం, కొలమానాల్లో. అట్లా స్ట్రెస్ తీసేయాలి, ఇంట్రెస్ట్ పెంచాలి, శ్రద్ధను పెంచాలి. అప్పుడు స్ట్రెస్ తీసేయాలి, భయాన్ని తీసేయాలి, కాన్ఫిడెన్స్ని పెంచాలి. అప్పుడు మనకు ఆప్షన్. మనం ఇన్కమ్ మీద ఇంట్రెస్ట్ పెంచడానికి ట్రై చేస్తాం. ఇన్కమ్ మీద అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది, మనం ఏం స్పెషల్గా పెంచక్కర్లేదు. కానీ రిటైల్ చేయాలి అని అంటే, వేరే వాళ్ళకి చెప్పాలని ఉంటే, బిడియము బింకమ్ ఉంటుంది చూసారా, ఆ స్ట్రెస్ తీసేయాలి. ఇంకొకరికి చెప్పడం అనేది, ఒకవేళ తను ఓన్గా తయారు చేసుకున్నారనుకోండి ప్రోడక్ట్ని, ఖచ్చితంగా చెప్తారు, ఇది మా ప్రోడక్ట్, మేమే తయారు చేస్తున్నాం, ఒకసారి వాడి చూడండి అని చెప్తారు. అంటే ఇక్కడ Yes, sir. ఇంకంతా ఓన్ చేసుకోలేదని అర్థం వాళ్ళు కంపెనీని. కొత్త వాళ్ళు అది ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ శ్రవణం, పఠనం, మననం, ఉమ్. జాగ్రత్త. ఈ 3 మన లోపలికి వెళ్ళేటువంటివి అన్నమాట. ఇన్పుట్ ఇవి. ఇది వివా ఆ. కోణంలో, డైమండ్ క్రియేషన్ కోణంలో చెప్పండి సార్. డైమండ్ క్రియేషన్ అంటే మనం జిఎస్ఎం లో ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఉండాలి, ఎక్కువ కంపెనీ గురించి వింటూ ఉండాలి. సార్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకే, Yes. దానికి సంబంధించిన ఈ హెచ్ఏసిసిపి నిన్న సార్ పెట్టారు. అంటే దాన్ని లోపల వేస్తున్నట్టు ఆ సమాచారాన్ని. ఎంత సమాచారం వేస్తే అది మిక్సీ తయారవుతూ ఉంటుంది, దానికి సంబంధించిన వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి.
సో వేరే వాళ్ళకి అదే కదా, మననం అవుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది. శ్రవణం ద్వారా, పఠనం ద్వారా అంటే రీసెర్చ్ ద్వారా ఏదైతే లోపలికి వెళ్తుందో అదే మననం